హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూన్ 4 మరియు జూన్ 5 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వెషన్. వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నీలకాంత్ మిశ్రా అండి. ఆయన పదవీ కాలం 3 సంవత్సరాల పాటు కొనసాగుతుందండి. కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించే వరకు పరమేశ్వరన్ అయ్యర్ పదవీ కాలాన్ని పొడిగించారండి. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ గ్రూప్ 14వ అధ్యక్షుడిగా అజయ్ బంగా కొనసాగుతున్నారండి. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడ? ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వాషింగ్టన్ డీసీలో ఉంది. అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నీలకాంత్ మిశ్రా అండి. అయితే ఎన్ని సంవత్సరాలు కొనసాగుతారండి ఈ పదవిలో అంటే 3 సంవత్సరాలండి. అయితే కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించే వరకు ఎవరండి? పరమేశ్వరన్ అయ్యర్ పదవీ కాలాన్ని పొడిగించారండి. అయితే ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా ఎవరున్నారండి? అజయ్ బంగా ఉన్నారండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత దూర రోబోటిక్ టెలిసర్జరీని నిర్వహించిన భారతీయ మూలాల శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ అండి. ఈ శస్త్రచికిత్స గయానాలో ఉన్న శస్త్రచికిత్స నిపుణుడు మరియు భారతదేశంలో ఉన్న రోగి మధ్య నిర్వహించబడిందండి. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స మొత్తం 4 గంటల 50 నిమిషాల పాటు కొనసాగిందండి. ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ ద్వారా కేవలం 290 నుండి 300 మిల్లీ సెకన్ల ఆలస్యం మాత్రమే నమోదైందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? రోబోటిక్ వ్యవస్థ ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించి ఎంతండి దూరం? 20,000 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అత్యంత దూర రోబోటిక్ టెలిసర్జరీని నిర్వహించిన భారతీయ మూలాల శస్త్రచికిత్సా నిపుణుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ. ఆ డాక్టర్ ఎక్కడ ఉన్నాడండి? గయానాలో ఉన్న శస్త్రచికిత్స నిపుణుడు మరియు భారతదేశంలో ఉన్న రోగి మధ్య నిర్వహించబడిందండి ఇది. మొత్తం ఎంత సమయం కొనసాగింది ఈ చికిత్స అంటే 4 గంటల 50 నిమిషాల పాటు కొనసాగిందండి. అయితే ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ ద్వారా కేవలం ఎంతండి? 290 నుండి 300 మిల్లీ సెకండ్ల ఆలస్యం మాత్రమే అప్పుడు నమోదయ్యిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత రాష్ట్రపతి ఎవరండి? ద్రౌపది ముర్ము గారు ఇటీవల పాట్నా హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ అండి. పాట్నా తెలుసు కదా, బీహార్. ఆమె 2026 జూన్ 5న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారండి. పాట్నా హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నిలిచారండి. బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారండి. ఓకేనా? ఆమె పాట్నా హైకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తి అండి. సో, క్వెషన్ ఏంటంటే భారత రాష్ట్రపతి ఇటీవల పాట్నా హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ అండి. ఎప్పుడండి ప్రమాణ స్వీకారం చేస్తారంటే 2026 జూన్ 5నండి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పాట్నా హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నిలిచారండి. మొత్తంగా అయితే 48వ ప్రధాన న్యాయమూర్తి అండి. ఓకేనా? అయితే బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. భారత్ తొలి మాస్ మార్కెట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనం వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ను ఏ సంస్థ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి మారుతి సుజుకి అండి. ఈ వాహనాన్ని న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ మరియు హర్దీప్ సింగ్ పూరి ఆవిష్కరించారండి. ఓకేనా? ఈ కారు E20, E85 మరియు E100 ఎథనాల్ పెట్రోల్ మిశ్రమాలతో నడుస్తుందండి. ఓకేనా? భారత్ ముడి చమురు దిగుమతుల వల్ల ఎదుర్కొంటున్న భారీ ఆర్థిక భారాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఆర్థిక లక్ష్యం అండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే భారత్ తొలి మాస్ మార్కెట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనం ఏదండి? వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఏ సంస్థ ప్రారంభించింది అంటే మారుతి సుజుకి అండి. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ మరియు హర్దీప్ సింగ్ పూరి ఆవిష్కరించారండి. అయితే ఈ కారు E20, E85 మరియు E100 ఎథనాల్ పెట్రోల్ మిశ్రమాలతో నడుస్తుందండి. అయితే దీని ప్రధాన ఆర్థిక లక్ష్యం ఏంటంటే భారత్ నుండి చమురు దిగుమతుల వల్ల ఎదుర్కొంటున్న భారీ ఆర్థిక భారాన్ని తగ్గించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మొదటి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ గుజరాత్లోని ఏ నగరంలో నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి అహ్మదాబాద్ అండి. ఈ ఛాంపియన్షిప్ జూన్ 4 నుండి జూన్ 8 వరకు కొనసాగుతుందండి. 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారండి. ఈ పోటీల్లో సాంప్రదాయ యోగాసనం,
ఆర్టిస్టిక్ యోగాసనం వ్యక్తిగత మరియు జంట విభాగాలు, అలాగే రిథమిక్ యోగాసనం ప్రధాన పోటీలు విభాగాలుగా ఉన్నాయండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే, మొదటి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్ గుజరాత్‌లోని ఏ నగరంలో నిర్వహించబడుతోంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అహ్మదాబాద్ అండి. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుందంటే జూన్ 4 నుండి జూన్ 8 వరకు 5 రోజుల పాటు కొనసాగుతుందండి. అయితే ఇందులో 70కి పైగా దేశాలున్నాయండి. అలాగే 500 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారండి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారండి. అయితే ఈ పోటీల్లో ఏమేం పోటీ విభాగాలున్నాయంటే సాంప్రదాయ యోగాసనం, ఆర్టిస్టిక్ యోగాసనం వ్యక్తిగత మరియు జంట విభాగాలు, అలాగే రిథమిక్ యోగాసనం ప్రధాన పోటీ విభాగాలుగా ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మే 2026లో నిర్వహించిన మంత్ ఆఫ్ సోలార్ ప్రచార కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు పీఎం సూర్యఘర్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఒడిశా అండి. పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన ఎప్పుడండి? 2024 ఫిబ్రవరి 15న ప్రారంభించబడిందండి. ఈ పథకం ద్వారా 2027 మార్చి నాటికి 1,00,00,000 గృహాలకు ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఒడిశా 3 కీలక విభాగాల్లో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిందండి. అవి గరిష్ట వినియోగదారుల దరఖాస్తులు, గరిష్ట సోలార్ స్థాపనలు మరియు గరిష్ట డిస్కమ్ తనిఖీలు ఉన్నాయండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే మే 2026లో నిర్వహించిన ఏదండి మంత్ ఆఫ్ సోలార్ ప్రచార కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు పీఎం సూర్యఘర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు ఎంపికైన రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా అండి. అయితే పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన ఎప్పుడు ప్రారంభించబడిందండి? 2024 ఫిబ్రవరి 15న ప్రారంభించబడిందండి. అయితే ఈ పథకం ద్వారా ఎప్పటిలోపండి? 2027 మార్చి నాటికి ఎంత? 1,00,00,000 గృహాలను ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారండి. అయితే ఒడిశా 3 కీలక విభాగాల్లో మొదటి స్థానాన్ని సాధించిందండి. అదేంటంటే గరిష్ట వినియోగదారుల దరఖాస్తులు, గరిష్ట సోలార్ స్థాపనలు మరియు గరిష్ట డిస్కమ్ తనిఖీలు ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సభ్యత్వ బాధ్యతల ఉల్లంఘనల కారణంగా జూన్ 2026లో ఐసీసీ ఏ దేశ క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ కెనడా అండి. ఈ నిర్ణయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో తీసుకున్నారండి. అవినీతి ఆరోపణలు, ఆర్థిక దుర్వినియోగం మరియు పాలనా వైఫల్యాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారండి. ఐసీసీ నుండి క్రికెట్ కెనడాకు నేరుగా అందే నిధులన్నిటిని నిలిపివేశారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే సభ్యత్వ బాధ్యతల ఉల్లంఘనల కారణంగా జూన్ 2026లో ఐసీసీ ఏ దేశ క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కెనడా అండి. అయితే ఈ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారండి? గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో తీసుకున్నారండి. ప్రధాన కారణాలు ఏం చెప్తున్నారంటే అవినీతి ఆరోపణలు, ఆర్థిక దుర్వినియోగం మరియు పాలనా వైఫల్యాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలండి. ఐసీసీ నుండి క్రికెట్ కెనడాకు నేరుగా అందే నిధులన్నిటిని నిలిపేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 11 సంవత్సరాలకు పైగా సేవలందించిన తర్వాత జూన్ 2026లో నాసా అధికారికంగా ముగించిన మార్స్ మిషన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మావెన్ అండి. మావెన్ అంటే మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వాలటైల్ ఎవల్యూషన్ అండి. ఈ మిషన్ 2013 నవంబర్‌లో ప్రయోగించబడిందండి. 2014 సెప్టెంబర్‌లో ఇది మార్స్ కక్షలోకి ప్రవేశించిందండి. అయితే 2025 డిసెంబర్ 6న మిషన్‌తో చివరి కమ్యూనికేషన్ నమోదయ్యిందండి. నిరంతర భ్రమణం కారణంగా సౌర ఫలకాలు సూర్యుడి వైపు తిరగకపోవడంతో బ్యాటరీలు పూర్తిగా ఖాళీ అయ్యాయండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలండి? 11 సంవత్సరాలకు పైగా సేవలందించిన తర్వాత జూన్ 2026లో ఏదండి నాసా అధికారికంగా ముగించిన మార్స్ మిషన్ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మావిన్ అండి. ఏంటండి ఫుల్ ఫామ్ అంటే మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వాలటైల్ ఎవల్యూషన్ అండి. అయితే ఈ మిషన్‌ను 2013 నవంబర్‌లో ప్రయోగించారండి. 2014 సెప్టెంబర్‌లో ఇది మార్స్ కక్షలోకి ప్రవేశించిందండి. అయితే 2025 డిసెంబర్ 6న మిషన్‌తో చివరి కమ్యూనికేషన్ నమోదయిందండి. నిరంతర భ్రమణం కారణంగా సౌర ఫలకాలు సూర్యుడి వైపు తిరగకపోవడంతో బ్యాటరీలు పూర్తిగా ఖాళీ అయ్యాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల 97 ఏళ్ల వయసులో మరణించిన మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కాశ్యప్ ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి రాజ్యాంగ నిపుణుడండి. ఆయన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన పనిచేసిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉన్నత స్థాయి కమిటీలో కీలక సభ్యుడిగా సేవలందించారండి. డాక్టర్ సుభాష్ సి కాశ్యప్ 2015లో భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రదానం చేశారండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఎంతండి? ఇటీవల 97 ఏళ్ల వయసులో మరణించిన మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కాశ్యప్ ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆయన రాజ్యాంగ నిపుణుడండి. అయితే ఆయన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన పనిచేసిన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉన్నత స్థాయి కమిటీలో కీలక సభ్యుడిగా సేవలందించారండి. అయితే డాక్టర్ సుభాష్ సి కాశ్యప్‌కు ఎప్పుడండి 2015లో భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం ఏదండి? పద్మభూషణ్ ప్రదానం చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్‌లో భాగమైన కేరళలోని శెందున్ని వన్యప్రాణి అభయారణ్యంలో ఇటీవల గుర్తించిన కొత్త సతిత హరిత వృక్ష జాతి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హోంబల్టియా నైరియానం అండి. ఈ జాతిని జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారండి. అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్ పశ్చిమ కనుమల్లోని తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల మీద విస్తరించి ఉందండి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనంగా కొనసాగుతున్న గిరిజన తెగల్లో ఒకటైన కనికరన్ తెగకు నిలయంగా ఉందండి. ఆక్రమణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశం కారణంగా ఈ ప్రాంతం ఇటీవల వార్తల్లో నిలిచిందండి. 2016లో యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్‌లో ఈ ప్రాంతాన్ని చేర్చారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్‌లో భాగమైన కేరళలోని శెందున్ని వన్యప్రాణి అభయారణ్యంలో ఇటీవల గుర్తించిన కొత్త సతిత హరిత వృక్ష జాతి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హోంబల్టియా నైరియానం అండి. అయితే దీన్ని ఎవరు గుర్తించారు అంటే జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారండి. అయితే ఈ అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందండి? పశ్చిమ కనుమల్లోని తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల మీద విస్తరించి ఉందండి. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనంగా కొనసాగుతున్న గిరిజన తెగల్లో ఒకటైన ఏదండి? కనికరన్ తెగకు ఇది నిలయంగా ఉందండి. ఆక్రమణలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశం కారణంగా ఈ ప్రాంతం ఇటీవల వార్తల్లో నిలిచిందండి. అయితే 2016లో యునెస్కో యొక్క నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్‌లో ఈ ప్రాంతాన్ని చేర్చారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల కేరళ సీఎం వీడీ సతీశన్ అవినీతి రహిత రాష్ట్రం కోసం మరియు లంచం సమాచారం ఇచ్చేవారికి 5,000 బహుమతిని ఇవ్వడానికి ఏ ప్రాజెక్ట్ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ జీరో అండి. మోటో ఏంటంటే టుగెదర్ లెట్ అస్ బిల్డ్ ఏ కరప్షన్ ఫ్రీ కేరళ అండి. కలిసి అవినీతి రహిత కేరళను నిర్మిద్దాం అనేది ఈ ప్రాజెక్ట్ నినాదం అండి. అవినీతికి సంబంధించిన ధృవీకరించబడిన ఆధారాలు అందించే పౌరులకు 5,000 బహుమతిని అందజేస్తారండి. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడుగుతున్న లేదా స్వీకరిస్తున్న ఫోటోలు లేదా వీడియోలు ఆధారంగా సమర్పించవచ్చండి. ఈ ఆధారాలు అధికారిక విజిలెన్స్ వెబ్ పోర్టల్ ద్వారా సురక్షితంగా అప్లోడ్ చేయాలండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే కేరళ సీఎం ఎవరండి? వీడీ సతీశన్ అవినీతి రహిత రాష్ట్రం కోసం మరియు లంచం సమాచారం ఇచ్చేవారికి ఎంతండి? 5,000 రూపాయలు బహుమతి ఇవ్వడానికి ఏ ప్రాజెక్ట్ ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ జీరో అండి. అయితే ఈ ప్రాజెక్ట్ నినాదం ఏంటంటే కలిసి అవినీతి రహిత కేరళను నిర్మిద్దాం. ఓకేనా? అవినీతికి సంబంధించిన ధృవీకరించబడిన ఆధారాలు అందించే పౌరులకు ఎంతండి? 5,000 బహుమతిని అందజేస్తారండి. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడుగుతున్న లేదా స్వీకరిస్తున్న ఫోటోలు లేదా వీడియోలు ఆధారంగా సమర్పించవచ్చండి. ఈ ఆధారాలను అధికారిక విజిలెన్స్ వెబ్ పోర్టల్ ద్వారా సురక్షితంగా అప్లోడ్ చేయాలండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి తిరిగి పంపించేందుకు జూన్ 2026లో ఆపరేషన్ డెల్టా హంట్‌ను ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి గుజరాత్ అండి. ఈ కార్యక్రమాన్ని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి పర్యవేక్షిస్తున్నారండి. తీర ప్రాంత రాష్ట్రాల్లో గుజరాత్ ఒక కీలక రాష్ట్రంగా ఉండటంతో నిఘా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారండి. అంతర్గత భద్రత మరియు వలస నియంత్రణను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి తిరిగి పంపించేందుకు జూన్ 2026లో ఏంటండి ఆపరేషన్ డెల్టా హంట్‌ను ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ అండి. అయితే ఈ కార్యక్రమాన్ని గుజరాత్ హోంమంత్రి ఎవరండి? హర్ష్ సంఘవి పర్యవేక్షిస్తున్నారండి. తీర ప్రాంత రాష్ట్రాల్లో గుజరాత్ ఒక కీలక రాష్ట్రంగా ఉండడంతో నిఘా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారండి. అంతర్గత భద్రత మరియు వలస నియంత్రణను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రసిద్ధ రాజ్యాంగ నిపుణుడు డాక్టర్ సుభాష్ సి కశ్యప్‌కు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.